కాకినాడ జిల్లా తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి కోసం 12 రోజులుగా అన్వేషణ కొనసాగుతోంది. పాప మిస్ అయిన చోట పోలీసులు బొమ్మలు ఏర్పాటు చేశారు. పాపను జంతువులేమైనా లాక్కుపోయి ఉంటాయా అనే అనుమానం వ్యక్తం చేశారు. బొమ్మల్లో ఎర ఉంచిన జంతువులు రాకపోవడంతో ఫలితం వృధా అయ్యింది. దీనికి సంబంధించి సూపర్వైజర్ ఆయన రెండు ప్లేస్లు అంటే పాప వెళ్ళిపోయిన దగ్గరనే ఆడి దగ్గర మనం వచ్చినప్పుడు లేదు. కాకినాడ జిల్లా తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి కోసం 12 రోజులుగా అన్వేషణ కొనసాగుతూనే ఉంది. పాప మిస్ అయిన చోట పోలీసులు బొమ్మలు ఏర్పాటు చేశారు. పాపను జంతువులేమైనా లాక్కుపోయి ఉంటాయా అనే అనుమానం కూడా వ్యక్తం చేశారు. బొమ్మల్లో ఎర ఉంచినా కూడా జంతువులు రాకపోవడంతో ఫలితం వృధా అయింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు కాకినాడ నుంచి అప్పారావు అందిస్తారు. అప్పారావు. విజయ చంద్రిక, కాకినాడ జిల్లా తునిలో మిస్ అయిన చిన్నారి జ్ఞానేశ్వరి కోసం 12వ రోజు కూడా పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. డ్రోన్ కెమెరాలతో దాదాపు ఇప్పటికే 1000 ఎకరాలకు పైగా అటవీ ప్రాంతాన్ని జల్లెడి పట్టిన చిన్నారి ఆచూకీ ఏమాత్రం కనిపించలేదు. దీంతో దాదాపు 100లాది మంది పోలీసులు కర్రలు చేతబట్టుకుని లైట్స్ చేతబట్టుకుని అటవీ ప్రాంతాన్ని మొత్తం గాలిస్తున్నారు. అయినప్పటికీ కూడా చిన్నారి జాడ ఏమాత్రం కనిపించలేదు. మరో పక్క ఎలాగైనా సరే చిన్నారి జాడను అన్వేషించేందుకు గాను మొన్నటి నుంచి నైట్ విజన్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. అటవీ ప్రాంతంలో రాత్రి వేళల్లో జంతువులు ఏమైనా తిరిగితే వాటి జాడ పసిగట్టేందుకు కూడా నైట్ విజన్ కెమెరాలు ఏర్పాటు చేసిన అందులో చిన్న క్లూ కూడా లేదు. మరోపక్క చిన్నారిని విష జంతువులు ఏమైనా ఎత్తుకుపోయిపోయిన నేపథ్యంలో అని అనుమానిస్తున్నారు. దానికోసం మళ్ళీ ఏమైనా చిన్నారిని ఒకవేళ తినేసి ఉంటే వాటి కోసం అలవాటుతో ఏమైనా కొండ చెరువులు కానీ రేచి కుక్కలు కానీ అడవి పందులు కానీ వస్తాయని చెప్పి నిన్నటి నుంచి పోలీసులు ఒక కంచికి ఒకటి చెట్టుకి ఒకటి 2 బొమ్మలు వేలాడి తీశారు. అందులో కొంచెం మాంసం ముద్దలు కూడా ఉంచి ఎర కోసం వాటిని ఉంచారు. అయినప్పటికీ కూడా వాటి కోసం ఏ జంతువులు కూడా రాకపోవడంతో దాని ద్వారా కూడా క్లూ ఏమాత్రం లభించలేదు. మరో పక్క అపహరణ కోణంలో కూడా పోలీసులు ఇప్పటికే ముమ్మరంగా గాలిస్తున్నారు. 6 ప్రత్యేక బృందాలు చుట్టుపక్కల గ్రామాల్లో వెళ్లి చిన్నారి కోసం అన్వేషిస్తున్నాయి. అయినప్పటికీ కూడా 12 రోజులు గడుస్తున్నప్పుడు కూడా అటు అపహరణ కోణంలో కానీ ఇటు అటవీ జంతువులు కానీ వెళ్ళిపోయిన కోణంలో ఏ చిన్న క్లూ లభించకపోవడంతో పోలీసులు కూడా ఎన్ని విధాలు వీలైతే అన్ని విధాల చిన్నారి జాడ కోసం గాలిస్తున్న పరిస్థితి నెలకొంది. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకుని మిస్టరీని ఎలాగైనా సరే విడిపించాలని కూడా ప్రయత్నాలు చేస్తూ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. అయితే మరి కాసేపట్లో హోంమంత్రి అనిత కూడా చిన్నారి మిస్ అయిన కుటుంబాన్ని కూడా పరామర్శించనున్నారు. తద్వారా గాలింపు చర్యను ప్రభుత్వ పరంగా ఏ విధంగా చేపడుతుందని కూడా వివరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలు కూడా ఎంత ప్రయత్నం చేస్తున్నా చిన్నారి జాడ కనిపించకపోవడం పెద్ద మిస్టరీగా మారిందని చెప్పాలి. విజయ చంద్రిక. ఓకే అప్పారావు, థ్యాంక్ యూ. ఈ తెలంగాణలో ఫోన్ చేశానంటే ఈయన ఉంటారు కదా, దీనికి సంబంధించి సూపర్వైజర్ ఆయన రెండు ప్లేస్లు